వెల్కమ్ టు విద్యా ఉద్యోగ సమాచారం యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ను ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కి ఆల్ నోటిఫికేషన్ బటన్ను ఆన్ చేసుకోండి. ఈ విధంగా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ బటన్ను ఆన్ చేసుకోండి. ఇంకా మరొక విషయం ఏంటంటే, చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. మీరు చేసే లైక్ వలన నాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేసి వెళ్ళండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే, గ్రూప్ 3 అప్లికేషన్ డేట్ స్టార్టింగ్ వచ్చేసి జనవరి 24, 2023 నుంచి ఫిబ్రవరి 23, 2023 వరకు ఉండడం జరిగింది. అయితే ఈ గ్రూప్ 3 ఎగ్జామ్ వచ్చేసి నవంబర్ 17, నవంబర్ 18, 2024 సంవత్సరంలో జరగడం జరిగింది. అయితే ఈ గ్రూప్ 3 ఎగ్జామ్కి సంబంధించి వివిధ కేటగిరీల వారీగా కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని పరిశీలిద్దాం. జనరల్ అభ్యర్థులకు 200 నుంచి 220 మార్కులు వచ్చినట్లయితే జాబ్ అనేది రావడం జరుగుతుంది. ఓబీసీ అభ్యర్థులకు 190 నుంచి 210 మార్కులుగా ఉండడం జరిగింది. ఎస్సీ ఎస్టీలకు 170 నుంచి 190 మార్కులుగా ఉండడం జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 180 నుంచి 200 మార్కుల మధ్యలో ఉంటే జాబ్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా పీడబ్ల్యూడి అభ్యర్థులకు 150 నుంచి 170 మార్కులు వచ్చినట్లయితే జాబ్ అనేది రావడం జరుగుతుంది. మనం ఇందాక ఏవే మార్కులు అయితే చెప్పుకున్నామో ఆ మార్కులు సేఫ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇంతకంటే ఎక్కువ మార్కులు వచ్చినట్లయితే మీకు జాబ్ అనేది కన్ఫామ్గా రావడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇది అఫీషియల్ కాదు. కాబట్టి అఫీషియల్గా ఈ టీఎస్పీఎస్సీ ఎప్పుడైతే రిలీజ్ చేస్తుందో దాన్ని బేస్ చేసుకొని ఇవి ఏవైతే ఉద్యోగాలు ఉంటాయో అవి రావడం జరుగుతుంది. కాబట్టి మీరు గందరగోళానికి గురి కాకుండా మీరు ఎగ్జామ్ ఏ విధంగా రాసిరు అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీ కాన్ఫిడెన్స్ అనేది కోల్పోకండి. ఎవరు ఏం చెప్పినా ఏం చేసినా మీరు రాసిన దాని మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి అనవసర గందరగోళానికి గురి కాకండి. ఏ వీడియోలు చూసినా ఎన్ని వీడియోలు చూసినా ఒక అవగాహన కోసం మాత్రమే చూడండి. ఆ వీడియోలను చూసి టెన్షన్ పడకండి. మీకు వస్తుందా రాదా అనే విషయాన్ని మీకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి మీరు రాసిన విధానాన్ని బట్టి మీరు కాన్ఫిడెంట్గా ఉండండి. అనవసరమైన గందరగోళానికి గురి కాకండి. ఏదైనా అఫీషియల్గా ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడు మాత్రమే దాన్ని మాత్రమే మీరు నమ్మండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియోని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ బటన్ను ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.